దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు మనం విని ఆయన శక్తిని మనం పొందుకొని రానున్న దినాల్లో ఆయన బలము చేత మనం బ్రతుకుదుం గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అద్భుతమైన మాటలను శ్రద్ధ కలిగి మనం వింటూ మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేసుకుంటూ మనం బ్రతకాలంటే దేవుని శక్తి మనకు కావాలని తెలుసుకుంటూ దేవుని మందిరంలో మన జీవితాలను మరి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నడిపించుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి భక్తుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి హృదయానుసారుడైనటువంటి దేవుని భక్తుడు, మధుర గాయకుడు, దేవుని సేవకుడు రాసినటువంటి కీర్తనలో నుంచి 27వ కీర్తన 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు శ్రద్ధ కలిగి మనం చదువుకొని దేవుని మాటలను ఆలకిద్దాం. 27వ కీర్తన 4వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు శ్రద్ధగా మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 11 నెలలు దేవుడు మనల్ని కాపాడి 12వ నెలలోకి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు లేనటువంటి హడావుడి ఈ నెలలోనే ప్రారంభమవుతుంది చాలామందికి. ఈ 11 నెలలు లేనటువంటి హడావుడి 12వ నెలలో చాలా హడావుడి ప్రారంభమవుతుంది. ఎన్నో కోట్ల రూపాయలు, బిలియన్స్, మిలియన్స్ ఖర్చు అయ్యేటువంటి నెల ఇది ప్రపంచవ్యాప్తంగా. ఇదంతా దేవుడికి ఇష్టమైందా కాదా అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా చూస్తే అదంతా కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో లేదని మనకు అర్థమవుతుంది. దావీదు దేవుని మందిరానికి వెళ్ళడానికి పెద్ద హడావుడి ఏం లేదు, కానీ తన మనసును, తన హృదయాన్ని సిద్ధపాటు చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. హల్లెలూయా. ఆయన ఎందుకు తనను తాను సిద్ధపాటు చేసుకుంటున్నాడంటే, ప్రిపేర్ చేసుకుంటున్నాడంటే, ఆయనంట దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రసన్నతను చూడాలంట. దానికోసం ఒక వరం అడుగుతున్నాడంట. అంటే దేవుని మందిరానికి వెళితే ఆయనకి ప్రసన్నత కాకుండా ఇంకేమైనా కనపడుతుందా అంటే, ఈ రోజుల్లో చూస్తే దేవుని మందిరానికి వెళ్తే ఆ దేవుని ప్రసన్నత కాదు, దేవుని మహిమ కాదు, కానీ దేవుని మందిరాల్లో మంటలు కనపడుతున్నాయి. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడి వెళ్ళాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ఎలా వెళ్ళాలంటే, మనం దేవుని మందిరానికి వెళ్ళే ముందు ఆయన దగ్గర ఒక వరం అడగాలి. మనం, అయ్యా, ఈరోజు నీ మందిరానికి వెళుతున్నాను. దేనికి వెళుతున్నానంటే నన్ను నేను కనపరుచుకోవడానికి కాదు, లేకపోతే ఒక కోపంతోటో, ఒక గర్వంతోటో, అహంకారంతోటో, మత్సరముతోటో, కుళ్ళుతోటో నేను వెళ్ళడం లేదు, కానీ నీ ప్రసన్నతను నేను వెళ్ళే మందిరంలో చూడాలి. అలాగే మనస్ఫూర్తిగా నిన్ను ధ్యానించగలగాలి. అలా నన్ను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర అడిగి దేవుని మందిరానికి వెళ్ళాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంతలో నుంచో అటు సంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. మార్కెట్కి వెళ్ళి అడావుడిగా కొనుక్కొని దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అనేక రకాలైన పనులు పెట్టుకొని ఆ పని చూసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అక్కడికి వెళితే వారికి కలిగే దేవుని ప్రసన్నత కాదు, దేవుని మహిమ కాదు, దేవుని యొక్క ఆ ప్రేమ అక్కడ వారికి దొరకకపోగా ఆ మందిరాల్లో అనేకమైనటువంటి సందర్భాలు వారు ఎదురు చూడటం జరుగుతుంది దినాల్లో. ఆలోచిద్దాం. దావీదు ఏం అడుగుతున్నాడంటే, అయ్యా, నేను నీ మందిరానికి వెళ్ళేటప్పుడు నాకేం కావాలంటే నీ ప్రసన్నతను అక్కడ చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రసన్నతను అక్కడ నేను
చూడు ఎంతమంది దేవుని మందిరాలకి ఈ యొక్క 31st నైట్కి ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు హడావుడు చూస్తే 11 నెలలు ఉన్నటువంటి హడావుడి అంతా ఒక్కరోజే పెట్టేస్తున్నారు అంతే. ఎంత దయనీయంగా వారి పరిస్థితి ఉండబోతుందంటే రేపు నైట్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. ఇల్లు రెడీ చేసుకుంటారు, లేకపోతే వస్తువులు రెడీ చేసుకుంటారు, బట్టలు రెడీ చేసుకుంటారు, ఆర్నమెంట్స్ రెడీ చేసుకుంటారు, అన్నీ సిద్ధపాటు అవుతాయి. కానీ దావీదులాగా మాత్రం ఎవరు అడగరు, ప్రభువా రేపు ఈ సంవత్సరానికి ఆఖరి రోజు, ఇన్ని రోజులు నేను నీ ప్రసన్నతను చూడలేదు, కానీ రేపైనా చూసే అవకాశం దయచేయండి ప్రభువా అని అడగాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నేను నీ ప్రసన్నతను చూడలేదు, కానీ రేపైనా చూసే అవకాశం నాకు దయచేయండి. వెళ్తే ఏముంటుంది అక్కడ? రికార్డింగ్ డ్యాన్సులు తప్పనిచ్చి ఏముంది, ఆయన ప్రసన్నత కనపట్లేదు అక్కడ. వాళ్ళని పొగుడు వీళ్ళని పొగుడు, వాళ్ళని ఎక్కించి వీళ్ళని దించి వాళ్ళని పైకి లేపి వీళ్ళని కింద కూర్చోబెట్టేదానికి సమయం అంతా అయిపోతుంది మందిరాల్లో. దేవుని మందిరాల్లో ప్రసన్నత ఎక్కడుంది? ఇదిగో ఆయనకు మైకిచ్చారు నాకేవలేదు, ఆయన పిలిచారు నన్ను పిలవలేదని ఆ గుండెల్లో మంటలు తప్పనిచ్చి మహిమ ఎక్కడ కనపడుతుందో ఆలోచించండి. నన్ను పిలవలేదు, ఆమెను పిలిచారు, ఆమెను పిలవలేదు, నన్ను పిలిచారు అనేటువంటి ఈ కోపోద్రేకాలు తప్పనిచ్చి దేవుని ప్రసన్నతను దేవుని మహిమను చూడటానికి ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆలోచించాలి. కానీ మనమంట ఏం అడగాలంటే ప్రభు సన్నిధిలో, అయ్యా రేపైనా నేను నీ ప్రసన్నతను చూడాలి తండ్రి, సహాయం దయచేతండి మనం అడగాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మనమైతే అడగబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయన ప్రసన్నతను రేపు రాత్రి మనం చూడబోతున్నాం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని అలాగూ సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్. ఈ లోకం మీద, లోకాశల మీద కోరికలు చావక ఎంతో ధనాన్ని రేపు ఖర్చు పెట్టబోతున్నారు. మేకప్లకి, సెటప్లకి, రకరకాలైనటువంటి వాటికి ఎన్నో లక్షల రూపాయలు హెచ్చించి రేపటి దినాన దేవుని మందిరంలో కనపడటానికి అనేకమైన ప్రజలు ప్రిపేర్ అవుతుంటే దేవుడు వాక్యం చెబుతుంది, ఒక్క వరం అడుగుతున్నాడు అంట. దేనికోసం అంటే కేవలం ఆయన ప్రసన్నతను చూడటానికి మాత్రమే. ఎంతమంది రెడీ అవుతున్నారో నాకు తెలియదు, కానీ దయచేసి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ లోన ఉన్న గర్వాన్ని ఇంటి దగ్గర అణిచిపెట్టి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళే ముందు ఈ ఆఖరి రోజైనా ప్రభువా ఇదిగో నా సహోదరుడి మీద నేను కలిగి ఉన్న కోపమంతా కూడా చంపుకొని వెళ్ళటానికి సహాయం దయచేయండి అని ప్రభు దగ్గర అడగండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో చెలరేగుతున్న మంటలన్నీ కూడా ఆరిపితేనే దేవుని మందిరంలో దేవుని మహిమను చూడగలుగుతావు, ఆయన ప్రసన్నతను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజైనా సరే ఇతరుల మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన స్వభావాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో మొర్రపెట్టి, ప్రభువా నేను బయలుదేరుతున్నాను, ఇదిగో ఈరోజు వరకు నన్ను బ్రతికించావు, ఈ గడియలో నీ దగ్గరికి వెళ్ళబోతున్నానయ్యా, నన్ను ప్రిపేర్ చేయ తండ్రి, నా హృదయాన్ని రెడీ చేయ తండ్రి, నా మనసును రెడీ చేయి ప్రభువా, నిన్ను చూడాలి, నీ వాక్యంలో నిన్ను చూడాలి ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో అడగాలంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు దావీదు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ఆయన ఆలయంలోకి ఈయన ఎందుకు వెళ్తాడంట? ధ్యానించడానికి వెళ్తాడంట. చదువుకోవచ్చు. ఏం ధ్యానించడానికి వెళ్తాడంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని విడిచిపెట్టాడంట. ఆయన మందిరంలోకి వెళ్ళి అయినా ఏ ఉపకారం అయితే దావీదు పొందుకున్నాడో, ఏ ఉపకారం అయితే నువ్వు నేను పొందుకున్నామో ఆయన దగ్గరికి వెళ్ళంట. ఆ గోడలు బాగున్నాయా, లేకపోతే సౌండ్ సిస్టమ్ బాగా పెట్టారా, పాస్టర్ గారు ఏం బట్టలు వేసుకొచ్చారు, మా అత్తగారు ఏం బట్టలు వేసుకొచ్చింది, మా తోటికోడలు ఏం బట్టలు వేసుకొచ్చింది, ఆ బ్రదర్ ఏం బట్టలు, అవి కాదు చూసేదంట. ఏమీ మరిచిపోకుండా ఎన్ని అద్భుతాలు తన జీవితంలో ఈ సంవత్సరం అంతా జరిగించారు ప్రభువారు, అవన్నీ ధ్యానిస్తూ ఉంటే సమయం సరిపోద్దండి? సరిపోదు. ఇంక అక్కడ వాళ్ళని వీళ్ళని చూడటానికి సమయం ఉంటుందా?
ఉండదు. సరాసరి మందిరానికి వెళ్ళిపోతారు, మోకరిస్తారు, రెండు చేతులు పైకెత్తారు. ప్రభా, ఈ సంవత్సరం ఆ మేలు చేసావు, ఈ మేలు చేసావు, అది తప్పించావు, ఇది సహాయం చేసావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, ఎన్నో మా జీవితంలో కార్యాలు జరిగించావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ తన ప్రాణం యెహోవాని స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని చూసే సమయం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మీద కోపపడే సమయం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రసన్నత చూస్తూ దేవుడు చేసిన అద్భుతాలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆయనను ధ్యానిస్తూ మందిరంలో గడపటానికి ప్రతి ఒక్కరు వెళ్ళాలంట. అదే దేవుడు యొక్క దాసుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు బయలుపరుస్తున్నటువంటి మాటలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రేపు రాత్రికి అనేక మంది మందిరాలకు వెళ్ళి వారి యొక్క షేప్స్ అని మారిపోతే మనం చూడలేము. రేపు ఒక పరిశుద్ధత కానీ, ఒక భయము కానీ, ఒక భక్తి కానీ, లేకపోతే ఒక వినయం కానీ, ఒక విధేయత కానీ, ఆ తగ్గింపు మనసు లేకుండా మందిరాలకు వెళ్ళి ఎంత విచ్చలవిడితనాన్ని చేయబోతున్నారో చూడాలి. కానీ దేవుడి వాక్యం విని దేవుని వాక్య ప్రకారం ప్రభువా, నేను నీ మందిరానికి వెళుతున్నప్పుడు దావీదు లాంటి మనసు నాకు దయచేయండి, ఆమేన్, హన్నా లాంటి మనసు నాకు దయచేయండి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో నాకు నేర్పించండి ప్రభువా, అలాగూ నేను వెళ్ళి నేను మహింపరచడానికి కృపనివ్వండి అని మనం దేవుని దగ్గర మనము అడగాలి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుని రేపు ఆఖరి రోజు ఈ యొక్క సంవత్సరానికని తెలుసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువు చేసిన మేలులను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వచ్చి మోకరించి ప్రభువా, ఈ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు నాకు ఇన్ని మేలులు నువ్వు చేశావు, దానిని బట్టి నీకు స్తోత్రాలు. జనవరి 1వ తారీఖున మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మహోన్నతుడు ఆ వారంలో చేసిన ప్రతి ఒక్క మేలుకై వందనాలు తండ్రి. ఎంతోమంది నా మీద చెలరేగిన వారిని అణిచావు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో చీకటి శక్తులు నా కుటుంబం మీద చెలరేగిన, నాకు కన్నీళ్లు తెప్పించిన, నా హృదయాన్ని కోసిన, మీరు నన్ను బ్రతికించి రక్షించి కాపాడి ఇదిగో సజీవుడిగా నన్ను బ్రతికించి సంతోషంతో నీ మందిరంలో ఉండటానికి కృప చూపించినందుకై నీకు స్తోత్రం అని మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఎన్నో మార్లు నువ్వు నిరుత్సాహపడి దేవునికి దూరమైన గడియలు ఎన్నో ఉండొచ్చు, కానీ మరలా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచిన దినాలు ఉన్నాయి, అవి మర్చిపోకూడదు. లోకులు ప్రజలందరూ కూడా నిరుత్సాహపరిచి కన్నీరు తెప్పించి హృదయాన్ని బద్దలయ్యేటట్టుగా మనల్ని మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా, వాటన్నిటి మీద నుంచి ఆయన కృప విస్తారంగా నీకు వచ్చి ఒక మంచు వలె మెల్లని స్వరముతోటి వాక్యం ద్వారా ప్రభువారు నీతో మాట్లాడి, నా కుమారుడా నేను నిన్ను విడవలేదని చెప్పి ఆదరించిన ప్రభు కృపను జ్ఞాపకం చేసుకుని ఆయనను మనం స్తుతించాలి, ఆయన మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఏ వాక్యం నీతో మాట్లాడింది, ఎలాగో నేను దేవుడు నడిపించాడో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను తొట్టిల్లినా, నా కాళ్ళు సడలైనా, నా మార్గాలు పక్కకు వెళ్ళినా నన్ను మరలా సరిచేసి నీ మార్గంలో నిలబెట్టి ఇదిగో నన్ను పరిశుద్ధుడిగా మార్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని ప్రభువుని మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలండి దేవుని మందిరానికి? మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఆలోచించాలి. ఎందుకు వెళ్తున్నావు దేవుని మందిరానికి? ఏం చూపించడానికి, ఏం నేర్చుకోవడానికి, ఏం చూడడానికి వెళుతున్నావు దేవుని మందిరానికి నాకు తెలియదు, కానీ దావీదైతే ఆయన ప్రసన్నతను చూడటానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చూడటానికి వెళ్ళాలనుకుంటున్నాం? ఆయన ప్రసన్నతనే మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడండి, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేని కొరకు మీరు ప్రిపేర్ అవ్వకూడదు. ఈ లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలను ధ్యానించకూడదు దేవుని మందిరంలో. ఈ లోక సంబంధమైనటువంటి ఆ వెలుగులు జిలుగులు మనం చూడటానికి కాదు వెళ్ళేది, దేవుని ప్రసన్నతను చూడటానికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. చూద్దాం. సంవత్సరం అంతా కూడా మందిరానికి రాడు కొంతమంది. ఆ రోజు మాత్రం చక్కగా తయారై అన్ని రకాలైనటువంటి హంగులు తయారు చేసుకుని బయలుదేరి వెళ్తారు. ఎందుకో తెలుసా? వాగ్దానం తీసుకోవడానికి. దేనికి? వాగ్దానం పట్టుకోవడానికి వెళ్తారు. వాగ్దానం ఎందుకు అంటే, ఇక ఆ వాగ్దానం చేతికొస్తే చాలు వీళ్ళకి ఆ వాగ్దానం నెరవేరిపోయినట్టే వాళ్ళ ఫీలింగ్ అది. కానీ దేవుడు
అలా చేయడానికి ఇష్టపడే దేవుడు కానే కాదు. సంవత్సరం అంతా కూడా మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా బిజీగా తిరిగి నీ పనుల్లో తిరిగి వ్యాపారాల్లో పనుల్లో సమస్తమైనటువంటి కొంతమంది పని లేకపోయినా రారు. ఇష్టానుసారంగా తిరిగి కనీసం ఈ రోజని వెళదాం పాస్టర్ గారి చేతిలో వాగ్దానం తీసుకుందామని ఎదదలాడుతూ వాగ్దానం తీసుకుంటారు. తీసుకుని కళ్ళు చూడాలి, మొహం చూడాలి, వెలిగిపోద్ది. ఈ సంవత్సరం దేవుడు నిన్ను లక్షాధికారం చేయబోతాడని ఉండాలి వాగ్దానాలు. అంతేక ఎవరు కనిపించడం జోలే పెట్టుకుని వెళ్ళిపోతారు వాగ్దానాన్ని. అయిపోయినట్టు ఇక లక్షాధికారి అవుతాడా? దేవుని వాగ్దానం అంటే మాటలతో కూడింది కాదు, శక్తితో కూడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను మాట చెప్తున్నాను. దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వినకుండా ఆ రోజే ఏదో వచ్చుద్దని వెళ్ళటం అది మాయ భ్రమ. చాలామంది దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వాగ్దానాలను కూడా. అది చాలా పొరపాటైనటువంటి తప్పు. కాబట్టి వాగ్దానం అనేది ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికోసం కనిపెట్టి హృదయాన్ని ప్రిపేర్ చేసుకొని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి శుద్ధ మనసుతోటి ఆ యొక్క భయముతోటి భక్తితోటి ఆ వేదనతోటి ఈ సంవత్సరం అంతా కూడా నా ప్రభు గతించిన వాగ్దానంతో నాతో మాట్లాడాడు కదా, ఈ వాగ్దానం కోసం నేను ప్రిపేర్ అవ్వాలి. ఎలాగో ఆయన ప్రసన్నతను ఆయన ధ్యానించుటకు ఒక భయముతోటి ఒక భక్తితోటి నువ్వు వెళ్ళాలి. లెక్కలేని తనంగా వాక్యం చెప్పినంతసేపు అటు ఇటు తిరిగి ఇక వాగ్దానాలు ఇస్తున్నారని సమయానికి లోనికి వచ్చేస్తారు. అది కాదు. దేవుని మందిరంలో భయం లేకుండా భక్తి లేకుండా తిరిగే వాళ్ళ జీవితాలు ఈ సంవత్సరం ఎలాగున్నావు నాకు తెలియదు, కానీ 2019వ సంవత్సరంలో నీ ఆటలకి సాగమని నీకు తెలియజేస్తున్నాను. భయం కలిగి భక్తి కలిగి ఆయన ప్రసన్నతను మాత్రమే మందిరంలో చూడండి. మందిరాలకు వెళ్ళినప్పుడు ఆయన ధ్యానించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు, అది కాదు మనకు కావాల్సింది. దేవుని ప్రసన్నతను మనం చూడటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 52:8 చదువుకుని ముగించుకుందాం. కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. అంటే దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాడంటే ఈయన ఎండిపోయిన ఆకులన్నీ పచ్చగా అయిపోతాయంట. ఆమె ఎండిపోయిన కొమ్మలన్నీ పచ్చగా అయిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. బలము కలిగి శక్తి కలిగి నేలలో అడుగు వరకు కూడా వేరులు తన్ని పారి బలంగా తయారవడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాలి వచ్చినా వరదొచ్చినా కొట్టుకుపోకుండా పడిపోకుండా విరిగిపోకుండా ఎండిపోకుండా ఉండగలగాలంటే దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను చూడటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము ఆయన యొక్క అద్భుతాలను ఆయన చేసిన మేలులను ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళాలి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎండిపోయినటువంటి చెట్టు వలె కాదు, రాలిపోయిన ఆకుల వలె కాదు. ఎలా ఉంటారన్న పచ్చని ఒలీవ చెట్టు వలె. కొంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నా ఇకలేకపోయి ఉంటారు. వాళ్ళ జీవితాలు వారి కుటుంబాల అభివృద్ధి ఆశీర్వాదం మేలులు ఎన్నడూ కూడా జరగవు. కారణం ఏంటంటే వారు మందిరానికి వెళ్ళి కోపం మానరు, మందిరానికి వెళ్ళి పాపం మానరు, మందిరానికి వెళ్ళి అనేకమైన లోకాశలు వారిలో చంపుకోరు. దేవుని ప్రసన్నతను కాదు వారు చూడటానికి వెళ్ళేది. ఈరోజు ఎవరు ఎలా వస్తున్నారు చూడటానికి వెళ్తారు, వాళ్ళు అంచనా వేస్తారు, జడ్జిమెంట్ చేస్తారు. ఇవి కాదు జరగాల్సింది. దేవుని మందిరాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మందిరానికి ఆయన ప్రసన్నతను చూడటానికి వెళితే మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారం మీద ఎలాగైతే మేఘము కమ్ముకొచ్చినప్పుడు ఆయన మహిమను చూడగలిగారో ఈ దినాన్ని కూడా ప్రతి మందిరంలో కూడా అలా చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొండపైకి దిగినటువంటి ఆ మహిమ ఆ అగ్ని ప్రతి మందిరం మీద దేవుడు కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరాలు 100 మంది ఉంటే 100 మంది ఒకే ఆలోచనలోకి రావాలి. నేను నా హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఈరోజు నిన్న దేవుని మందిరానికి వెళ్తే ఆయన ప్రసన్నతను మాత్రమే చూడాలి, ఆయన మహిమను మాత్రమే నేను చూడాలి, ఆయనను మాత్రమే నేను ధ్యానించాలి. అంతే. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను పక్కన పెట్టేయడానికి ఆయన మహిమ దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలాగూ రెడీ అవుతున్నావు, ఎలా ప్రిపేర్ అవుతున్నావు? దేవుడి కోసం నువ్వు వెళ్తున్నావా? నీ కోసం వెళ్తున్నావా? స్నేహితుల కోసం వెళ్తున్నావా? మనుషుల కోసం వెళ్తున్నావా? ఎవరో చూడాలని వెళ్తున్నావా? ఎవరో రావాలని వెళ్తున్నావా? ఈ 31st నైట్ అన్న అటు ఇటు తేలిపోవాలనుకుంటారు చాలామంది. కాబట్టి దేవుడు కృప నీ మీదకి రావాలని కోరుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారో ఈ నెలలో ప్రవేశించకుండా, ఎంతోమంది ఈ నెలలోనికి రాకుండా 2019 ఇయర్లోకి రాకుండా ఎంతోమంది గతించిపోయారు. కానీ నువ్వు నేను ఇంకా బ్రతికి ఉన్నామంటే దేనికోసమో తెలుసు, ఆయన ప్రసన్నతను చూడాలంట. ఆమేన్. ఆయనను మాత్రమే ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడి చిత్తం, ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి ఆలోచన. ఎవరు ఆలోచిస్తున్నా దేవుని కొరకు ఈరోజు ఒక్కడు ఆలోచించట్లేదు, ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. చక్కగా తయారవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒక 10 నిమిషాలు గడుపుతున్నారు అంతే. ఇంకా 31st నైట్, January 1st ఎంజాయ్, మనం ఎటో ఒకటి షాపింగ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపరేషన్ దేనికోసం? ఆయన ప్రసన్నత కోసం, ఆయన ధ్యానించడం కోసం, ఆయన మహిమను చూడటం కోసం. అనేకమైన గొడవలు పెట్టుకొని కొట్టుకునే వాళ్ళు ఉన్నారు మందిరాల్లో. అలా చేయకండి. రేపు రాత్రి యేసయ్య ప్రసన్నత నువ్వు చూసుదుగాక. రేపు రాత్రి ఆయన యొక్క మహిమను నువ్వు ధ్యానించుదుగాక. ఏదైతే ప్రభువు నీ ఎడల జరిగించాడో ఆ మేలులని ఒక్కటి కూడా తప్పిపోకుండా నువ్వు ధ్యానిస్తూ 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 ఆయన శక్తిని ఆకాశం నుంచి నువ్వు పొందుకొందుదుగాక. దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధపడు. అంతేగాని ఎవరి మీద కోపంతో, ఎవరి మీద ఆక్రోషంతో, లేకపోతే పగ తీర్చుకోవడం కోసమో, మాటకే చెప్పడం కోసమో చెలరేగకుండా నీ జీవితంలో తగ్గింపు మనసు కలిగి, ఓర్పు కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి రేపు రాత్రినయ్యా నీ ప్రసన్నతను చూస్తానయ్యా అనాలి. నీ అంతు చూస్తానని దేవుని మందిరానికి వెళ్ళకు, నీ సంగతి చూస్తానని దేవుని మందిరానికి వెళ్ళకు. కొంతమంది తల్లిదండ్రులకే పడదు, ఆ కొడుకు తల్లిదండ్రులకే పడదు, భార్యాభర్తలకు పడదు, మందిరానికి వెళ్తారు. కానీ వాళ్ళలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళ గుండెల్లో రగిలిపోతుంటే మంటలో వాడి పాడతామండి స్టేజ్ మీదకి వెళ్ళి, నన్ను నిలబెట్టలేదేంటి, చూస్తా అంతు అని ఎంతోమంది రగిలిపోతుంటారు. దానివల్ల ఆయన ప్రసన్నతను ఒక్కడు చూడలేడు. ఎవరైతే దావీదులాగా మంచి మనసుతోటి, మంచి హృదయంతో, దైవికమైన ఆలోచనతోటి, మనుషులతో సంబంధం లేకుండా నా దేవుడు నా కోసం రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రసన్నత రేపు అక్కడ ఉండబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నా దేవుడు నా ఎడల కలిగించిన ప్రతి మేలులను నేను రేపు వెళ్ళి ధ్యానించబోతున్నాను. ఎంత సంతోషం, ఎంత ఆనందం నాలో ఉప్పొంగుకొస్తుందని నీకు నీవే జ్ఞాపకం చేసుకుని ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ప్రసన్నతను చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 10,000 మంది ఉన్నా నువ్వు ఒక్కడే ఆయన ప్రసన్నతను చూడగలుగుతావు. అక్కడ 1,00,000 మంది ఉన్నా నువ్వు ఒక్కడు మాత్రమే ధ్యానించగలుగుతావు. నీకు మాత్రమే ఆయన మహిమ కనబడబోతుంది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దావీదులాగా మంచి మనసు కలిగి, మంచి హృదయంతో ఆయన ప్రసన్నతను చూడాలి, రేపు రాత్రి, ఆఖరి రాత్రి ఈ సంవత్సరానికి ఆయన ప్రసన్నతను చూడకుండా నేను 2019వ సంవత్సరంలోకి ప్రవేశించకూడదు. ఈ లోకంలో నేను అన్నీ విడిచిపెట్టేస్తాను, లోక సంబంధమైన మనుషులతో నాకు అక్కరలేదు, లోక సంబంధమైన మాటలు నాకు వద్దు, ఆయన ప్రసన్నత నాకు కావాలి, ఆయనే కావాలి. ఎందుకంటే 2019లో నా జీవితం పచ్చగా ఉండాలి, హల్లెలూయా, మహిమకరంగా ఉండాలి, ఫలించేటట్టుగా ఉండాలి, అభివృద్ధి అయ్యేటట్టుగా ఉండాలి అని నీకు నువ్వే ప్రిపేర్ అయ్యి, సిద్ధపాటు కలిగి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి నువ్వు రెడీ అయి వెళితే నిజంగా రాబోయే సంవత్సరం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు దేవుడు ఎప్పుడు ఎన్నడూ నిన్ను ఓడిపోయేటట్టుగా చేయడు, ఫలించేటట్టుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభివృద్ధి నీ కుటుంబానికి రాబోతుంది, ఆశీర్వాదం నీ కుటుంబానికి రాబోతుంది. కన్నీరు తీసివేసి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విధమైనటువంటి హంగు ఆర్భాటాలని పక్కన పెట్టి, వాటిని పక్కన పెట్టి దూరపరిచి ఆయన ప్రసన్నతను చూడటానికి వెళ్ళాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరాల్లో దేవుని మహిమకు బదులుగా మంటలు చెలరేగుతున్న ఈ దినాల్లో ఆయన మహిమను ప్రత్యక్షంగా చూడటానికి నువ్వు సిద్ధపడగలవా? ఇంతవరకు నీ గుండెల్లో ఉన్న మంటలను ఆర్పు, నీ కళ్ళలో ఉన్న మంటలను ఆర్పు, నీ పెదవులో ఉన్న మంటలను ఆర్పు, నీ చేతుల్లో ఉన్న మంటలను ఆర్పు. ఆయన మహిమ దేవుడు నీకు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రతి విధమైన చెలరేగుతున్న కామపు మంటలను ఆపేయి. దేవుణ్ణి ఆయన మహిమ నీకు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బలపరిచి ఆశీర్వదించును.